జగన్ అంటే ఎందుకు ఇష్టం? జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇవ్వాలా, వాళ్ళ నాన్నగారిని మించిపోయి పేదలకు నిరుపేదలందరికీ కూడా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేట్టు చేశాడు. అది ఒక్కటే మాకు అందరికి అభిమానం. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఉంటే జగన్ అధికారంలో రాడన్నారు. పవన్ కళ్యాణ్ అనే అతను వ్యక్తి కరోనా వస్తే వీళ్ళందరూ ఏమైపోయారు? ఒకే ఒక్క క్వశ్చన్ ఏమి అడగం. ఇప్పుడు అతనే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తా కూడా మేము అడగం. కరోనా టైంలో ఏమైపోయారు? ప్రతిపక్షంలో ఉంటే రారా? అంటే ఎందుకు ఓడిపోయాడు జగన్? ఎవరు జనాలు ఎవరు ఓట్లేక ఓడిపోవాలా? ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాడు. అది ప్రత్యక్షంగా చెప్తా నేను. దమ్ముంటే ఇప్పటికైనా సార్ రీకౌంటింగ్ పెట్టమండి, గెలిచి చూపిస్తాం మేము. అంటే ఇప్పుడు స్లిప్పింగ్ సూపర్ సిక్స్ పథకాలు జనాలు ఓట్లేక జగన్ ఓడిపోయాడు అనేది పచ్చి అబద్ధం. 100% చెబుతాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించి వీళ్ళు గద్దెనెక్కారు తప్ప వీళ్ళకి మళ్ళా రీపోలింగ్ పెట్టే దమ్ము వీళ్ళకి లేదు, రీకౌంటింగ్ పెట్టే దమ్ము లేదు, స్లిప్లు లేవు. స్లిప్లు ఎందుకు పెట్టలే? నేను ఆ రోజు నేను కూడా కౌంటింగ్లో ఉన్నా. నేను చాలాసార్లు గొడవ పడ్డాను కూడా. మీరు మాకు ఇది డౌట్గా ఉంది, మాకు స్లిప్లు ఓపెన్ చేయండి చూడమని. లోకల్ ఆఫీసులు ఏం చేస్తారు? గవర్నమెంట్ సగం ఒక గంటకే డిక్లేర్ వచ్చేసింది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మాకు సహకరిస్తామని చూసినా సరే అధికార పక్షం వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ లీడింగ్లో ఉన్నవాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది ఆఖరికే సపోర్ట్ అధికారులు కూడా ప్రయత్నం నిజాయితీకి చేద్దామని ప్రయత్నించా సరే అధికార పక్షంలో వాళ్ళు గెలిచేసి లీడింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంగీకరించాల. 100% జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి జగనాలు ఓట్లేక ఓడిపోలేదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాడు. అది 100% నేను చెప్పండి. జగన్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు. పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినాయి. జగన్ వస్తే లేదు, 10 మంది ముందు బంతుల వాళ్ళకి ఇస్తున్నారు, వెనక బంతుల వాళ్ళు రావట్లా. రైతులకి ఏది రైతు భరోసాలు ఎంతమందికి ఇస్తున్నారు? నేను 50 సంవత్సరాలు చేస్తానని చెప్తున్నాను. నా చేను మునిగిపోయింది, డ్రైనేజీలు పూడిపోయినాయి, రోజు గోలు చేస్తున్నాం. తీరు 10 గజాలు డ్రైనేజ్ తెస్తారు, 20 గజాలు వదిలేస్తారు. ఎవరన్నా గట్టి కడితే వాళ్ళ ఇంటి లెక్క తెస్తున్నారు. ఇవాళ నిన్న బట్టి వర్షం నా దొడ్డంతా మునిగిపోయింది. ఎవరు పట్టించుకున్నారు? సార్ గ్యారంటీకి వచ్చే జగన్ గారు. ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు చాలా జనం ఉన్నారు, కానీ జనాలు మనసులో ఉన్నాయి, బయటికి మాట్లాడతలా. ఈ రాజకీయ నాయకులు ఒత్తిడి వలన దాంట్లో దీంట్లో ఇబ్బంది పడుతున్నామని కడుపులో పెట్టుకొని జగన్నే పైకి మాత్రం వీళ్ళ వెనకాల తిరుగుతున్నారు. టీడీపీ వాళ్ళు వెనకాల తిరిగేవాళ్ళు సగం మంది వైసీపీ వాళ్ళే ఆ టయానికి బయటకు వస్తారు. అప్పుడు దాకా మాత్రం బయటికి రారు. మాకు వాళ్ళ నాన్నగారు అంటే ఇష్టం, జగన్ అంటే ఇష్టం. కన్ను ఆపిని చేపించుకోవాలి అన్ని పెట్టుకొని బయటకు వచ్చాడు. దొంగ ఓట్లు పెట్టి గెలిచాడు. ఎండలో అంటే ఆయన కోసం వెళ్ళాలి. దొంగ ఓట్లకి గెలిచాడు కదా, జగన్ కోసం వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఈ ఓటేసాడు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఈ పవన్ కళ్యాణ్ 3 పార్టీకి వెళ్ళిపోయినాడు. ముగ్గురు పంచుకోవాలి. జనసేన, జేపీ, టీడీపీ ఈ ముగ్గురు పంచుకోవాలి. ఈసారి ఉండదు. మళ్ళీ మన జగన్ సీఎం సింగిల్ పోటీ చేసేది. వాళ్ళందరూ కలిసి ఏమవుతుంది? ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఉంటాడో తెలియదు, మరి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. పవన్ కళ్యాణ్ 21 5 నెలలే పవన్ కళ్యాణ్ గెలిచేది. ఒకసారి రెండోసారి ఏరు ఉన్న పంట ఎవరు కొంటారు? 6,000 ఇస్తే ఎకరానికి 30,000 ఖర్చు పెట్టి, ఈరోజు 30,000 ఖర్చు పెట్టి ఉంటే ఎకరానికి 6,000 ఇస్తే ఏం చేసుకుంటారు? రైతులు చచ్చిపోవాలా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ రోజు కూడా రైతులకి న్యాయం జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎప్పుడు కూడా రైతులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉరేసుకుని చచ్చిపోవడమో లేకపోతే ముందు దాగి చచ్చిపోవడం జరిగింది తప్ప జగన్ గారి గవర్నమెంట్లో ఏ రోజన్నా జనాభా చచ్చిపోయారని చెప్పి రైతులు చచ్చిపోయారు ఎక్కడ చూపించమనండి. రికార్డ్స్ తీయమనండి. రికార్డ్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి కదా, మీ చేతిలో ఉన్నాయి కదా రికార్డ్స్. లేవు. తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకని ప్రకృతి చంద్రబాబు సహకరిస్తుంది? ఏమంటే అతను ఐరన్ లెగ్ అతనిది. ఆ ఐరన్ లెగ్ వల్ల అన్ని విపత్తులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చినా కూడా ఆయన దేవుడు ఆయన అమ్మాలు ఉండి ఆపుకుంటూ వచ్చాడు. కరోనా ఎంతలాంటి కరోనా అండి, ఇవన్నీ ఏముంది? ఇదంతా మచ్చుతాను కదా. కరోనా పారిపోయి ఢిల్లీలోనూ అమెరికాలో ముందు ఈయన వ్యాక్సిన్ చేసుకుంటూ వెళ్ళి కూర్చునేవాడు. అక్కడ ఆయన ఈయన కూర్చున్నాడు, జనాలు చేసేవాడు.
జనాలు మట్టుకొచ్చిపోతే ఏమైంది? వాడికి సంబంధం లేదు కదా. కొడుకోళ్ళు ఇద్దరు ఏం చేస్తారు, విదేశాలు పారిపోతారు ఎవరికో ఒకటి కప్పు చెప్పేసి. పవన్ కళ్యాణ్ అసలు ఆ క్వశ్చన్ తీసేయండి. అతని మాట అసలు ఎత్తిమాకడ. అతను రాజకీయ నాయుడు కాదు, ఒక సినిమా యాక్టర్ అంతే. అది జనసేన పార్టీ అనేది ఉంది, నేను కాదంటలేదు. అభిమానం ఉంది, వాళ్ళకి అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయ అభిమానం కాదు, అంతా సినిమా యాక్టింగ్ అభిమానం అంటే నేను ఒప్పుకుంటా. అది సినిమా యాక్టర్కేనో రాజకీయ నాయకుడికి చాలా తేడా ఉంది. రాజకీయ నాయకుడు అని కూడా ఎప్పుడు జనాల్లో ఉండాలి. 14 ఏళ్ళు ఆగ్రహం ఒక ఇంత కాదు, 10 ఇంతలు ఆగ్రహంతో ఉన్నారు జనాలు. ఇప్పుడు అమ్మఒడి ఎవరికి పడింది? 100లో 10 మందికి పడింది, 90 మందికి పడలా. సెకండరీలో పెట్టుకోమన్నాడు, ఇంతవరకు లేదు. రేషన్ కార్డు లేవు. జగన్ గారు రేషన్ కార్డు ఎప్పుడు ఇచ్చాడు? గవర్నమెంట్ ఎక్కంగానే ఇచ్చేశాడు, ఇంతవరకు రేషన్ కార్డు లేవు. కొత్త వాళ్ళు డిలీట్ చేసుకుని కొత్త కార్డులు పెట్టుకుంటే వాళ్ళకి పథకాలు రాలా. ఈరోజు అమ్మఒడి రాలా, వాహన మిత్ర రాలా, ఇవన్నీ రాలా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రైతుల కోసమే వెళ్తున్నాడు. రైతులు పండిస్తేనే మనం తినేది. అలాంటి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రి, మేము అభిమానం మీద వచ్చాం. మమ్మల్ని ఎవరో పిలిస్తే మేము రాలా, ఆయన వెళ్తున్నాడని తెలుసుకున్నాం, వచ్చాం అంతే. ఎందుకని పిచ్చ జగన్ అండి జనాలకి? అది పిచ్చ కాదండి, అభిమానం. ఆయన ఏమన్నాడు, నాకు మీరు ఓటు వేసినా పర్లా, అసలు వేయిపోయినా పర్లా, అర్హత ఉన్నోడు ప్రతి ఒక్కడికి అన్నీ ఇవ్వండి అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెబుతున్నాడు కదండి, నేను అంటున్నమాట కాదు. మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నవాడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏం చేయకుండా నేను డైరెక్ట్గా చెప్పాడు కదా. ఈయన డైరెక్ట్గా మనకి అయిపోయినా పర్లా, ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి అంతా మానవాళ్ళే, అర్హత ఉంటే అన్నీ ఇచ్చేయండి అన్నారు. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు? రాజకీయం తీసి పక్కన పెట్టండి, మానవత్వంగా ఆలోచించండి మీరు. అంటే 30 ఏళ్ళ వరకు మేమే కలిసి ఉంటాము, జగన్ సింగల్గా ఏమీ పేగలేడని వాళ్ళు పదే అదే చెప్తున్నారు. ఏమన్నా ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు వీడు చేసిన దానికన్నా 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా ఈయన 2 సంవత్సరాలు కరోనా తెస్తే 3 సంవత్సరాలు ఎక్కువే చేశాడు. అది అందరికీ తెలిసిన విషయం, కనపడిన విషయం. కొన్ని స్వయంకృత అపరాధాల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల అయితే ఓడిపోలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే 40% ఓటింగ్ షేర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. మీరు అడగచ్చు, మరి 11 సీట్లు ఎట్లా వచ్చినాయి అంటారు. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఉన్న ఆయన తీసుకెళ్ళి ఎక్కడో వేశారండి, ఆయన ఎవరో మాకు తెలియదు. అక్కడ ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఎమ్మెల్యేగా. అయిపోయినాయి 100%. కనపడుతుంది కదా. లేదంటే 40% ఓటింగ్ ఏంటి, ఎట్లా వచ్చింది మరి? 11 సీట్లు ఏంటి 40% ఓటింగ్ అంటే? అది కేవలం స్వయంకృత అపరాధం. రెండోది, మేము చేసుకున్నటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం అంతే. ఎగ్జాంపుల్, మెడికల్ కాలేజీలు మీకు డైలీ లైవ్ రన్ అవుతుంది, చక్కగా ఫోటోలతో సహా చూపిస్తున్నారు, కనపడుతుంది క్లియర్గా. ఇప్పుడు అక్కడ 23 సీట్ల నుంచి ఇక్కడ 150కి ఎలా వచ్చారు వాళ్ళు? మేము 150 నుంచి 11కి ఎలా వచ్చాం? 11 నుంచి మళ్ళీ 150కి వెళ్ళడానికి పెద్ద తేడా ఏమి ఉండదండి. పెద్దలు అనలేదు ఓడలు పళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని. తప్ప మన నా కాన్ఫిడెంట్ కాదండి. ఇప్పుడు వచ్చిన జనాలు చూడండి. ఇప్పుడు వచ్చిన జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారా, లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా పిలిచి డబ్బులు ఇస్తే వచ్చారా అనేది మీకు కనపడుతుంది. మేము చెప్పేది రోడ్ల మీద కానీ ట్రాఫిక్ కానీ కనపడుతుంది కదా. ఇక్కడ ఎవరిని పిలవలేదు, మేము స్వయంగా అభిమానంగా వచ్చాం. ఆయన చెప్పిన ఒక మాట మాకు నచ్చిందండి. పథకాలు అందరూ ఇస్తారు, అందరూ తీసుకుంటాము, ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది, తీసుకుంటాము. ముఖ్యంగా కావాల్సింది ఏంటిది? విద్యా వైద్యం. ఆ విద్యా వైద్యంలో కావాల్సింది ఏంటిది? వైద్యం, విద్య. ఆయన ఏ పథకాలు అయితే జనాలకు కావాలో, వైద్యం, విద్య, ఈ రెండు కావాలో, ఆ రెండింటికి సంబంధించినటువంటి వైద్య విద్య ఇప్పుడు ఆందోళనలో ఉంది. అవునా కాదండి? ఇవాళ రోజున మన ఇంటర్నెట్కి అలవాటు అయ్యాం. ఒకప్పుడు 50 రూపాయలు ఇంటర్నెట్ అనేవాళ్ళు, తర్వాత నెమ్మదిగా ఫ్రీ అన్నారు, ఇప్పుడు 299 అన్నాడు. వాళ్ళ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఇప్పుడు అంతా 350 అన్నాడు. రేపు వైద్య విద్య అయినా అంతే. ఇప్పుడు గవర్నమెంట్లోకి వెళ్ళి ఎంత ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో, ఈ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ పరం అయితే రేపు మన పరిస్థితి ఏంటంటే అమ్ముకోవడమే. కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఉన్నాయి అమ్ముకోవడమే. వైద్యం అందక జనాలు మరణించే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతుంది ఈ ప్రైవేట్ పరం అవడం వల్ల 100%. రికార్డ్ చేయట్లా, రికార్డ్ పెట్టుకోమని అంటే పెట్టినా కానీ జూమ్ చేసుకుంటున్నా అవసరం. ఇప్పుడే మొత్తం లైవ్లో ఉంది ఇది.
కావాలని పెట్టాం కదా లైవ్ వచ్చిన అదే కోడి లేదనుకుంటున్నాడే వాళ్ళు మనం దిగిపోదాం అక్కడ ఎన్ని తెస్తే హెచ్డీ లైవ్ అని పెట్టుకోవచ్చు. కొద్ది పెంచు ఇప్పుడు పర్వాలా అడగరండి మీరు క్యాన్ పెట్టినప్పుడు అడగాల అడిగి విసిగిపోయాం అందరూ కోట్ల ఆయన మీద బతుకుతున్నాము 10 రూపాయలు తెద్దామని ఉండదు మన వాళ్ళకి లక్షలు దింగేయాలి నెలరాగానే 2 కేసులు వాటర్ అంత పానీ ఆపేశారు అక్కడ ఆపేశారు సైడ్ తీసుకుంటారు ఇప్పుడు మందే జగన్ గారికి ఇంకెవరిని దిమాకు పోనీ మను లేడీ బండి ఓకే డన్ Yes. సురేంద్రనా వాళ్ళు తీసుకుంటారు మన లైవ్ మనకి
చేయగా నాకు చేస్తే నాకు SMS వస్తుంది, ఓకే చేస్తాను. సిస్టమ్ దగ్గర ఉన్నాం. స్లో నీకు పాస్వర్డ్ పెట్టా, నాకు నోటిఫికేషన్ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తా. ఆల్ఫా వచ్చేది లొకేషన్ ఐడెంటిఫై అవుతుంది. ఆల్ఫా ఆపేస్తుంది మొత్తం అంతా. ఓకే తమ్ముడు సైడ్ సైడ్ ఉన్నాను సైడ్ పడిపోతారేమో తొమ్మిది ఆడొచ్చు. ప్రకాష్ గారు ఎలా కొడతాడు హిందీలో ఆపట్లేదు. వెళ్ళిపో, ఆయన చెప్తున్నా సోమవారం వేసుకున్నాయి.
అన్న ఓకే తమ్ముడు ఓకే ఓకే నైట్ కుట్టే సార్ కనబడతాడు ఆ లైన్లో వెళ్తున్నాం మేము